ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రహదారి భద్రత అందరి బాధ్యత. ప్రమాదరహిత ప్రయాణం తొలి ప్రాధాన్యత కావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అరేవలయలో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. హీట్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. తెరపైకి వచ్చిన సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం. యంత్ర సామాగ్రిని తుక్కు కింద అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని సాధన కమిటీ నేతలు మండిపాటు. క్లీనింగ్ పనులు అడ్డుకున్న నాయకులు. ఫ్యాక్టరీపై ఎంపీ ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన అరేవలయ రహదారి భద్రత వాహన సదస్సును ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగించారు. రహదారి నిబంధనలను పాటించడం కేవలం చట్టం కోసం కాదని, అది మన ప్రాణాలకు రక్షణ కవచమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అరేవలయ రహదారి భద్రత అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు స్టేడియం మైదానంలో పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి హెల్మెట్ సేవ్ లైన్స్ ఆకారంలో భారీ మానవహారాన్ని నిర్వహించారు. విద్యార్థులు రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. అనంతరం యువతకు లెర్నింగ్ లైసెన్స్లను, డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి స్టేడియం ఆవరణలో ఆదిత్య ఖాందేశ్వర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ ఉత్సాహపరిచారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించేలా బైక్ ర్యాలీ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. అంబేద్కర్ చౌక్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జ పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, గ్రంథాలయ సంస్థ చైర్ మల్లెపూల నర్సయ్య, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ యువరాజు మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి రవీందర్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె హరీంద్ర కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జయన్ జయన్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలపై సమాజంలో అవగాహన పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. దేశంలో సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువగా ఉండడం అత్యంత ఆవేదన కలిగించే అంశమని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 4 ప్రధాన అంశాలపై దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ప్రజల అవగాహన కల్పించడం, రహదారుల నిర్మాణం, లోపాల సవరణ, నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించే చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వారు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ ప్రయాణాల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రోజుకు కనీసం 20 మంది చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో అవగాహన కల్పించాలి. వాళ్ళందరికీ కూడా కొంత ఈ అవగాహన కల్పించి దాని తదుపరి
4 ఏళ్ళుగా అంటే ఎడ్యుకేషన్ చేయడము, దాని తర్వాత ఇంజనీరింగ్ లోపాలు ఏదైతే బ్లాక్ స్పాట్స్ వాటిని తొలగించడము, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడము, తదుపరి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అత్యవసరంగా ఎమర్జెన్సీ ప్రకారంగా వాళ్ళ ప్రాణాలు కాపాడడం. ఇవి 4 రకాలుగా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గతంలో రోడ్ సేఫ్టీ ఇంత ప్రాధాన్యత లేకుండే, కానీ దాదాపు 1,00,000 పైన ప్రతి సంవత్సరం ఏ విపత్తు వచ్చినా, ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చినా, యుద్ధం వచ్చినా చనిపోయినంత మంది, ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా 2 వీలర్ చిన్న నిర్లక్ష్యం, హెల్మెట్ ధరించకపోవడమో, త్రాగి నడపడమో, రాంగ్ రూట్ లో పోవడమో, ఇటువంటి కారణాల వల్ల మరి చాలా మంది చనిపోతా ఉన్నారు. లేదా ఆగి ఉన్న లారీలు వెనుక నుంచి వచ్చే వాహనం అక్కడ రేడియం స్టిక్కర్ రిఫ్లెక్టర్ లేకనో అట్లా గుద్దుకొని చనిపోయే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి రవాణా శాఖ తరఫున అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం వల్ల మేము ఎదురైనా మనం చెప్తాం, సామధాన భేద దండ. ముందుగా రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖలు అన్ని కూడా దీని మీద ఎంత నియమ నిబంధనలు పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేని అసాధ్యం. కాబట్టి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలను తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఎదుటి వారి ప్రాణానికి ముప్పు తెచ్చే విధంగా మీ యొక్క వాహనం నడిపే విధానం ఉండద్దు. మనమందరం నిన్న మా ఎంపీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాహన యూటిలైజేషన్ ను సగటు మానవుడు రోజు 2-3 గంటలు బండి మీద తిరిగే విధంగా ఉంది. అదే రాజకీయ నాయకుడు తీసుకుంటే రోజు 6 నుంచి 8 గంటలు వాహనాల్లో తిరుగుతూ ఉన్నాం. వాహనాల్లో తిరిగే సందర్భంలో ఏర్పడే ప్రమాదం కుటుంబాలను రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు అనేక ఉన్నాయి. కాబట్టి ఎండగొడుతోంది ఎక్కువ సందర్భం. ఒకటే, మనం ప్రతి ఒక్కరం సామాజిక బాధ్యతగా ఈ యొక్క వాహన ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ కుటుంబానికి అండగా మన పట్ల ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కొరకు అరే వలయమని మీరు తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే ప్రోగ్రాంతో జరుగుతోంది. ఈ విషయాన్ని దయచేసి అందరూ బాధ్యతగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, రాజకీయాలకు లేదు, వ్యక్తిగత లింగ భేదం లేకుండా, కుల మతం లేకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తామనేటువంటి ప్రమాణం చేయాల్సిన సందర్భంగా కోరుతున్నాం. జిల్లాలో హీట్ వేవ్ ప్రభావంతో వేడిగాలులు జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటికి వస్తుండటంతో పట్టణాల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు హోరెత్తిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే వేడిగాలులతో జనం అల్లాడుతున్నారు. హీట్ వేవ్ ప్రభావంతో జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ఉదయం 9 గంటల నుండి బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు వీస్తుండటంతో జనాలు అత్యవసర పనులు ఉంటేనే బయటికి వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు వేడిగాలుల ప్రభావం ఉంటుంది. సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేడిగాలులు వీస్తుండటంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వచ్చే వారం రోజుల పాటు హీట్ వేవ్ ప్రభావం ఉందని అంచనా వేస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు కలెక్టర్ రాజశీష తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు. రద్దీ ప్రదేశాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జిల్లాలో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కు అత్యవసరంగా సిద్ధం చేసి అమలు చేయాలని, ప్రదేశాల వారీగా వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ వెబ్సైట్ ద్వారా నిరంతరం పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, డీహైడ్రేషన్ చికిత్సకు అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అయ్యప్ప స్వామి ఆలయాల్లో బుధవారం విషు పూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలతో స్వామివారిని కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ ప్రత్యేక పూజలతో అయ్యప్ప స్వామిని ఆరాధించారు.
జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయాల్లో విషు పూజ మహోత్సవాలకు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఆలయాల్లో బుధవారం ఉదయం నుండి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై హరిహరసుతుడైన దర్శించుకున్నారు. పట్టణంలోని సమీపంలోని బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో విషు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక హారతులు, పూజా కార్యక్రమాలు చేపట్టారు. సూర్యుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించే రోజున విషు మహోత్సవాన్ని కార్యక్రమంగా జరుపుతున్నారు. అయ్యప్ప స్వామికి ప్రీతిపాత్రమైన బుధవారం రావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ వేద మంత్రోచ్చరణాల నడుమ పడిపూజ, భజన తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం విషుక్కని దర్శనమును, విషుక్కని నాణాల వితరణ చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందా గణేష్, తిప్పర్తి సత్యం, గౌరవ అధ్యక్షులు గోర్ల కృష్ణన్న, కోశాధికారి గౌరు లక్ష్మణ్, నిర్వాహకులు గందేవారు ఉమావిలాస్, గందేవార్ శ్రీ విద్యా రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అటు రవీంద్రనగర్లోను శ్రీ హరిహర ధర్మక్షేత్రంలో విషుపూజ మహోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో చేపట్టారు. శ్రీ దామోదర గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజాధిక్రతులను నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి పూజలు జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విషుపూజ మహోత్సవ ప్రాముఖ్యతను దామోదర్ గురుస్వామి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి అశోక్, బారే శ్రీధర్, ఉపాధ్యక్షులు పండ్ల పోతన్న తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదవ మెట్టు శరణ పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప, పాదవ మెట్టు శరణ పొన్నయ్యప్ప, 11వ మెట్టు శరణమయ్యప్ప, 12వ మెట్టు శరణమయ్యప్ప, 13వ మెట్టు శరణమయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప, 14వ మెట్టు శరణ పొన్నయ్యప్ప, 15వ మెట్టు శరణము అయ్యప్ప, 16వ మెట్టు శరణ పొన్నయ్యప్ప, 17వ మెట్టు శరణ పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉందని సీసీఐ సాధన కమిటీ నేతలు అన్నారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న క్లీనింగ్ పనులను అడ్డుకున్న నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి ప్రస్తుతం ఫ్యాక్టరీని ప్రైవేట్ కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. అటు సీసీఐ ఫ్యాక్టరీపై ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదంటూ కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని సిమెంట్ పరిశ్రమపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలని, పరిశ్రమను తుక్కు కింద అమ్మే ప్రయత్నాలు దేనికి నిదర్శనమని సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్ విద్యగిరి నారాయణ ప్రశ్నించారు. సీసీఐ ఫ్యాక్టరీలో రోడ్లు, క్వార్టర్ల క్లీనింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో భూ నిర్వాసితులతో కలిసి అక్కడి పనులను నేతలు అడ్డుకున్నారు. జేసీబీతో పాటు అక్కడ పనులు చేస్తున్న కార్మికులు, గుత్తేదారులను అక్కడి నుండి పంపించారు. ఈ సందర్భంగా సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్ విద్యగిరి నారాయణ నాయకులు బండి దత్తాత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యే, ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభిస్తామని చెప్పి మాటలు మర్చిపోయి సీసీఐ పరిశ్రమకు సంబంధించిన భూములు అమ్ముకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సీసీఐ పరిశ్రమ నడవడానికి 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకు 100 సంవత్సరాల
అవసరాలకు సరిపడా విలువలున్నాయని, నీటి లభ్యత, బొగ్గు నిల్వలు, విద్యుత్ సౌకర్యం, ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి నేషనల్ హైవే రోడ్ మార్గం, రైల్వే మార్గం కూడా ఉన్నందున వెంటనే ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ విషయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీకి ఏమాత్రం పట్టింపు లేదని, పరిశ్రమను అదానికి అప్పగించడంతో పాటు ఘాట్ చాందర్కు చెందిన మరో పరిశ్రమ వద్దకు సీసీఐ యంత్ర సామాగ్రిని తరలిస్తున్నారని తమ వద్ద సమాచారం ఉందన్నారు. పరిశ్రమ పునరుద్ధరణపై ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ ప్రారంభమవుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రమేష్, బండి దత్తాత్రి, అరుణ్ కుమార్, జగన్, భూ నిర్వాసితులు బొల్లు ఈశ్వర్, విఠల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మేము సీసీఐను ప్రారంభిస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ దొంగచాటున సీసీఐలో జేసీబీలు పెట్టేసి రోడ్డు క్లీన్ చేసి క్వార్టర్లు క్లీన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు సూటిగా మేము ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఈ సీసీఐలో రోడ్డు క్లీన్ చేసి క్వార్టర్లు క్లీన్ చేసిన తర్వాత ఫర్దర్ ఏం చేస్తారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని ఆదానికి అమ్మేస్తారా? అమ్మానికి అమ్మేస్తారా? లేదా దీన్ని పూర్తిగా డిస్మెటల్ చేసేసి ప్లాంటింగ్ మొత్తం ప్లాట్లు వేసేసి నీ యొక్క పక్కన ఉన్నటువంటి మీ భూముల డిమాండ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీసీఐని తిరిగి ప్రారంభించాలని, లేకపోతే రైతుల వద్ద తీసుకున్న భూములు తిరిగి వాళ్ళకి వాపసు ఇవ్వాలి. సీసీఐని ప్రారంభిస్తే 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ సరిపడినంత ముడి సరుకున్నది, 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకున్నది. ఇక్కడ నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం ఉన్నది, రోడ్డు మార్గం ఉన్నది, అదేవిధంగా రైల్వే మార్గం ఉన్నది. పక్కన మంచిర్యాల జిల్లాలో బొగ్గు గనులున్నాయి. సిమెంటుకు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్ కూడా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభిస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించేంత వరకు ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడు మేము దొంగచాటుగా ఈ క్లీన్ ఎందుకు చేస్తున్నారు, రోడ్లు ఎందుకు క్లీన్ చేస్తున్నారు, క్వార్టర్ ఎందుకు క్లీన్ చేస్తున్నారు, ఎంపీ, ఎమ్మెల్యే ఫర్దర్ దీన్ని సీసీఐని ఏం చేస్తారో సమాధానం చెప్పాలని చెప్పి మేము సూటిగా వాళ్ళకు ప్రశ్నిస్తున్నాం. ఇదిలా ఉంటే ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని, ప్రస్తుతం 50 కోట్లకు ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేస్తుండడంపై ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరు గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 2008లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని ఎలాగైనా పునరుద్ధరిస్తామని బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో వాడుకొని ఇప్పుడేమో 50 కోట్లకు కమర్షియల్ సంస్థకు విక్రయించడం సిగ్గుచేటని అన్నారు. ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో తక్కువ ధరకే తమ భూముల్ని రైతులు విక్రయించారని, కొన్నేళ్లకే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీతో వారు భూములు కోల్పోయారని తెలిపారు. తుక్కు కింద ఫ్యాక్టరీని అమ్మడంతో సీసీఐ పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. పూర్తిగా నేలమట్టమైన ఫ్యాక్టరీకి అనంతరం ఆ భూములను ఇచ్చి రైతులకు అప్పగిస్తారా, లేదా ఇతర ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తారా, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉందని అన్నారు. సీసీఐ ఏదైతే ఉందో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది 2008లో మూతపడడం జరిగింది. మరి ఈరోజు స్క్రాప్ టెండర్ పిలిచి 50 కోట్ల రూపాయలతోటి హెచ్ఆర్ కమర్షియల్ అనే ఒక సంస్థకు 50 కోట్ల రూపాయలకు స్క్రాప్ని అమ్మివేయడం అనేది జరిగిందని చెప్పి మరి తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి గౌరవ ఎంపీ, ఎమ్మెల్యే గారు మరి సీసీఐని తెప్పిస్తాం, ఇది మా బాధ్యత అని చెప్పి వారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి స్క్రాప్ టెండర్ అయిన తర్వాత ఈ సీసీఐ యొక్క మనుగడనే ప్రశ్నాత్మకంగా మారిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు మరి బాగా తక్కువ రేటుకే భూములు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో కేవలం 13-14 సంవత్సరాలు మాత్రమే సీసీఐ నడవడం, 2008లో శాశ్వతంగా అది మూతపడడం అనేది జరిగిందని చెప్పి సందర్భం పనిచేస్తున్నాం. మరి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి మీరు మూతపడినటువంటి ఈ సీసీఐని మీరు మరి 50 కోట్ల రూపాయలకు స్క్రాప్ అమ్మడం జరిగింది. మరి నీలమట్టమైనటువంటి సీసీఐని తిరిగి రైతులకు భూములు ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థతోటి సీసీఐని తెప్పిస్తారా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సీసీఐని మీరు తెప్పించాలి అని తెప్పించాలి. గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, సీసీ రోడ్లకు వాడుకుంటాం, నితిన్ గడ్కరీ గారు చెప్పారని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మరి ఆ హామీ కూడా తుంగలో దొక్కారు. మరి సీసీఐ అనేది ఇప్పుడు నీలమట్టం కాబోతుంది.
500 రోజులలో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి 400 క్వార్టర్లు కావచ్చు, లేకుంటే 2 డ్రై యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్ని కావచ్చు, అవన్నీ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కనుక మరి మీరు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు మీరు మరి చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి ఈ సందర్భంగా అనిపిస్తుంది. తలమడుగు మండలంలో దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు సాగు చేసిన జొన్న పంట ఇటీవల అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం కావడంతో విషయం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత రైతును పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వం పంట బీమా పథకాలు అమలు చేస్తే ఇటువంటి సమయంలో రైతులకు భరోసాగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనుకోని దురదృష్ట ఘటనలతో పంట నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు అజీష్ సాగు చేసిన 6 ఎకరాల జొన్న పంట 4 రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంట దగ్ధం కావడంతో జరిగిన నష్టాన్ని బాధిత రైతు వివరించారు. ఈ ప్రమాదానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష్, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేష్, ప్రకాష్, అబ్దుల్లా, అభిరామ్ రెడ్డి, కేదారేశ్వర రెడ్డి, తిరుమల గౌడ్, ఆసన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రబీ సీజన్లో ఎంత కష్టపడి సాగు చేసినా జొన్న పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా నష్టపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే పంట బీమా పథకాలను అమలు చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రమాదాల వల్ల పంటలు నష్టపోతే రైతులకు కొంత భరోసా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనల్లో రైతులకు తగు పరిహారం అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అయితే ఈరోజు ఇది అనావృష్టి అయినా కానీ నష్టం జరిగిందచ్చు, పంట కాలిపోవడం అనేది. కాకపోతే పంట బీమా ఉంటే, ఫసల్ బీమా ఉంటే ఈరోజు రైతులకు ఎంత లాభం జరుగుతుండేనో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పంట మనం నష్టపరిహారం ఇస్తుంటే, పంట ఎక్కువ వర్షపాతంతో పంట నష్టపోయినా పంట నష్టపరిహారం వస్తుంటే, ఇంకేదైనా అయినా కానీ పంట నష్టపరిహారం వస్తుండే. కానీ ఇప్పుడు ముందు చూపు, ఈ ప్రభుత్వాలకు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంకు ముందు చూపు లేక రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే అదే ఫసల్ బీమా, పంట బీమా ఏదైతే ఉంటే ఈరోజు వాళ్ళకి ఆటోమేటిక్గా ఎకరానికి 20,000 30,000 రూపాయలు వచ్చేస్తుండే. రైతులు ఏం చక్కగా వాళ్ళకేదో లోటుపాటు అనేది ఏర్పడకపోతుండే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు చేయబట్టే రైతులకు ఈరోజు నష్టం ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇప్పుడు రబీకైనా పంట నష్టపరిహారంని అదేవిధంగా పంటల బీమా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. వర్షాకాలంలో ఎంత పంట నష్టపోయినా కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. మేము ప్రతిసారి, నేనైతే అసెంబ్లీలో కూడా డిమాండ్ చేసిన, 2 సార్లు కూడా పంట మనకు నష్టపరిహారం ఇవ్వలే. తక్షణమే మన యొక్క రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా గట్టి కింద అంటే నిర్మల్ జిల్లా నుంచి అటు మొత్తం వరి పంట ఉంటుంది. వాళ్ళకేంది క్వింటల్కు 500 రూపాయలు వాళ్ళకు బోనస్ ఇస్తారు. మరి ఆ బోనస్ మన రైతులకు కూడా ఇవ్వాలి కదా. ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. మనం పండించే పంటకు ప్రతి క్వింటల్కు 500 రూపాయలు మనకు కూడా బోనస్ చెల్లించాలి. మనం ఇక్కడ ప్రతిదీ పైన వర్షాధారం మీదనే మనం ఆధారపడి పంటలతో మనం బతుకుతూ ఉన్నాం. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రహదారి ప్రమాదాలను కట్టడి చేయవచ్చని, ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం స్థానిక చావర పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రత ప్రాధాన్యత వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా శాఖలను సమన్వయం ముందుకు సాగుతున్నాయని, విద్యార్థులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ఆవశ్యకత గురించి తెలుసుకుంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో మావాల శివారులోని చవర స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి రోడ్డు భద్రతపై విద్యార్థులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఖాకీ కిట్స్ బ్యాడ్జీలను ధరించి అంతకు ముందు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును మంత్రి ప్రారంభించారు. అనంతరం హెల్మెట్ ధారణపై విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించి మంత్రితో పాటు అతిథులకు విద్యార్థులు వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయాల శంకర్, వెడ్మబొజ్జు పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, ఎస్పీ అఖిల్ మహాజన్, ITDA PO యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, DTC రవీందర్, MVI శ్రీనివాస్, AMVI హరిధర్, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ట్రాఫిక్ రూల్స్ తెలియజేసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణ కృషి చేయడం జరుగుతోందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో గోల్డెన్ హవర్ లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకం పేరిట 25,000 రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తుందన్నారు. గతంలో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను కాపాడితే ఎక్కడ తమ పేరును సాక్షిగా పెడతారని భయంతో ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదన్నారు. కానీ ఇప్పుడు ప్రమాదాల్లో కాపాడిన వారికి నగదు పురస్కారం అందించి సత్కరించడం జరుగుతోందన్నారు. టీచర్లుగా మారి జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్కి వెళ్ళి ట్రాఫిక్ నిబంధనల గురించి వీళ్ళే ఒక మార్గదర్శకులుగా ఈ విధంగా వాళ్ళకు మరి నేర్పు జరగాలని కోరుతా ఉన్నా. ఈరోజు 4 ప్రధానమైనటువంటి అంశాలను మనం చర్చ చేసుకునే అవసరం ఉంది. ఫస్ట్ ఎడ్యుకేషన్, అంటే ఈరోజు మనం అవగాహన, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన ఎందుకు చర్చ చేసుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వచ్చి ఈరోజు ఈ సమావేశం పెట్టుకొని హెల్మెట్ ర్యాలీ పెట్టుకొని మానవహారం చేసి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ చేసుకొని నిన్న సంగారెడ్డిలో, హైదరాబాద్లో, రేపు ఇప్పుడు సాయంత్రం నిజామాబాద్లో, రేపు ఇంకో జిల్లాలో ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు యాక్సిడెంట్లను నివారించాలని. దాని తర్వాత ఇలా కొత్తగా ఇంకొకటి కూడా ఎమర్జెన్సీ బండి ఎక్కడైనా గతంలో యాక్సిడెంట్ అయితే మనం చూసి కూడా బండి రోడ్డు మీద వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆపి మనం చూస్తే కేసు పెడితే అక్కడ మనం కూడా సాక్షులుగానో లేకపోతే మనం భవిష్యత్తులో దానికి సంబంధించిన సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, FIRలో పేరు వస్తుంది అనేటువంటి ఒక భయం ఉండే. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వము రహవీర్ అవార్డుల పేరు మీద ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే పిల్లలు, మీరు కూడా ఇట్లా వయసుతో సంబంధం లేదు, పిల్లలు పెద్దలు కాదు, ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడ మొదలు చూసిన వ్యక్తి ఆ వ్యక్తిని హాస్పిటల్కు తీసుకుపోయి గోల్డెన్ అవర్ మొదటి గంటలో హాస్పిటల్లో చేర్చి బతికేయగలిగితే ఆ వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేసే కార్యక్రమం తీసుకుంటుంది ఇవాళ ప్రభుత్వం. గతంలో యాక్సిడెంట్ అయితే మనం చూస్తే మన పేరు ఎక్కడ పెడతారో అని భయం ఉండే. ఇవాళ 25,000 రూపాయలు ఇచ్చి ఆ వ్యక్తి, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని దవాఖానకు తీసుకువెళ్ళి మొదటి గోల్డెన్ అవర్లో ఆయనను ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేస్తే 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జిల్లాకు చెందిన వేణుగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సంఘం జాతీయ నేతలు సూచించారు. తనపై నమ్మకంతో పదవిని కేటాయించడం పట్ల వేణుగోపాల్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వేణుగోపాల్ యాదవ్ ను జాతీయ బీసీ సంఘ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియమించారు. ఈ మేరకు బుధవారం సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాగా అరుణ్ కుమార్ల చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో బీసీల బలోపేతానికి, వారి అభివృద్ధికి, బీసీ సమస్యలపైన ఎప్పటికప్పుడు ఉద్యమించాలని ఆర్ కృష్ణయ్య సూచించారు. ఆదిలాబాద్ జిల్లా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. ఇటీవల మరణించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్యకు, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కు, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 9 రోజుల పాటు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవం జరుగుతోందని, 22వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కొత్తవార్ హరీష్, వినాయక్, ఉల్లాస్ దివాకర్, రెడ్డిశెట్టి మోహన్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘంలో జరిగే వాసవి మాత యొక్క జన్మోత్సవం పురస్కరించుకుని ఈ నెల 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతినిత్యం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజున 18వ తారీఖు రోజున అమ్మవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు జరిగే ఘటస్థాపన కార్యక్రమం. మరి అదేవిధంగా 19వ తారీఖు రోజున అంటే ఆదివారం రోజున ఉదయం 10 గంటలకి మేము నిర్మించినటువంటి నూతన భవనం ఆర్యవైశ్య భవనంని దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన యొక్క రాజకీయ నాయకులు మరియు అది కాకుండా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా రావడం జరుగుతుంది. దీంట్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరిని కూడా ఆహ్వానిస్తూ, అది కాకుండా మాకు సహకారాలు అందించిన వారందరినీ కూడా పిలిచి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అది బ్రహ్మణవాడలో వార్డు నెంబర్ 27లో చెరికట్ట పక్కన నిర్మాణమైనటువంటి వైశ్య భవనం. మరి అదేవిధంగా 23వ తారీఖు బుధవారం రోజున ఉదయము సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం వైశ్యులకే కాకుండా అన్ని కులాలు కూడా రావచ్చు. 5 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా అక్షరాభ్యాసాన్ని మేము అందించాలన్న ఉద్దేశంతో ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ఎలాంటి రుసుము లేదు. అన్ని పలకము మొత్తం కూడా మా సంఘం తరపు నుంచే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు రోజున అమ్మవారి యొక్క జన్మోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి అభిషేకము మరియు హోమం కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రము అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అది అంగరంగ వైభవంగా అమ్మవారు ఏదైతే జన్మోత్సవ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో జరుపుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణవాసులు వైశ్యులే కాకుండా అందరూ కూడా ఇదే ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరియు మహాప్రసాదం ప్రతినిత్యం మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రహదారి భద్రత అందరి బాధ్యత. ప్రమాదరహిత ప్రయాణం తొలి ప్రాధాన్యత కావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అరైవలైవ్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. హీట్ వేవ్తో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. తెరపైకి వచ్చిన సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం. యంత్ర సామాగ్రిని తుక్కు కింద అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని సాధన కమిటీ నేతలు మండిపాటు. క్లీనింగ్ పనులు అడ్డుకున్న నాయకులు. ఫ్యాక్టరీపై ఎంపీ, ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.